హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. జగన్ రెడ్డి నారా లోకేష్ న్యూస్ భయపడిపోతున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నాయకుడు అవుతాడు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబును ఎదుర్కొన్నంత ఈజీగా నారా లోకేష్ని ఎదుర్కోలేము. కాబట్టి నారా లోకేష్ మీద ఏదో ఒక అసత్య ఆరోపణలు చేయాలి, నిరాధారమైన ఆరోపణలు చేయాలి, ఆయనకి చెడ్డ తీసుకురావాలి. సో దానికోసం ఈరోజు ఆయన నారా లోకేష్ మీద ఎన్నో చెత్త రాజకీయాలు చేస్తూ చెత్త ఆరోపణలు చేస్తున్నాడు. నారా లోకేష్ రాజీనామా చేయాలంట. ఎందుకు రాజీనామా చేయాలంట? 16,000 మంది టీచర్ పోస్టులు ఇచ్చాడు కదా, తప్పు. మంచి పని చేయకూడదు. మంచి పని చేస్తే రాజీనామా చేయాలి జగన్ రెడ్డి దృష్టిలో. టీచర్ పోస్టుల విషయంలో ఏదో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ జరిగింది. సో నారా లోకేష్ రాజీనామా చేయాలంటున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆయన పేపర్ లీక్ జరిగింది, ఆయన రాజీనామా చేశాడు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయాలంటారు. అక్కడంటే నీట్ పేపర్ లీక్ జరిగింది, అది ప్రూవ్ అయింది. సో ఆయన రాజీనామా చేశాడు. ఇక్కడ ఏం జరిగింది? చాలా పారదర్శకంగా, చాలా జవాబుదారీతనంతో, కొంచెం కూడా 1% కూడా ఎలాంటి అలిగేషన్ లేకుండా పర్ఫెక్ట్గా డీజేసీ నోటిఫికేషన్ జరిగిపోయింది. 16,000 మంది పైగా ఉద్యోగులు ఇచ్చారు. దీంట్లో ఎక్కడా కూడా అవినీతి అనేది 1% కూడా జరగల. అవినీతి జరిగితే ఏదైనా ఆరోపణలు ఎవరు ఆరోపణలు చేయాలి? నిరుద్యోగులు, ఎవరైతే ఉద్యోగాలను కోల్పోయారో వాళ్ళు ధర్నా చేయాలి, వాళ్ళు గొడవ చేయాలి. కానీ మీరెందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు గొడవ చేస్తున్నారు తెలుసా? వైసీపీ నిరుద్యోగులు, వైసీపీ రాజకీయ నిరుద్యోగులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఉద్యోగాలను ప్రజలు పీకేస్తే వాళ్ళు నిరుద్యోగులు అయ్యారు. ఈ వైసీపీ నిరుద్యోగులందరూ ఇప్పుడు వచ్చేసి గొడవ చేస్తున్నారు. నిజంగా ఇదేదో మొన్న రోడ్ల మీద ఎక్కి జన్జీ ఉద్యమం అంట. జన్జీ ఉద్యమం అంటే ఇది కుర్రోళ్ళు యూత్ చేస్తే దాన్ని జన్జీ ఉద్యమం అంటారు. మీరు ఆ పేడ్ ఆశలు కొంతమందికి ఒక 500 డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి మీ కార్యకర్తలను రోడ్డు మీద తీసుకొచ్చి జన్జీ ఉద్యమం అంటే ఎలాగా? ముసలి వాళ్ళని వయసు మళ్ళీ తీసుకొచ్చి జన్జీ ఉద్యమం అంటే ఎలాగ? కొంచెం అప్డేట్ అవ్వండి. ముసలి వాళ్ళు చేస్తే దాన్ని జన్జీ ఉద్యమం అంటారు. కొంచెం యూత్ ఎవరైనా చదువుకున్న వాళ్ళు చేస్తే దాన్ని జన్జీ ఉద్యమం అంటారు. మీ చెత్త రాజకీయాల కోసము నిరుద్యోగుల జీవితాన్ని బలిపశువులు చేస్తున్నారు. ఈరోజు 16,000 మంది పైగా ఉద్యోగులు ఇచ్చారు. టీచర్ పోస్టులు 16,000 మంది పైగా ఉద్యోగాలు అంటే 16,000 మంది పైగా కుటుంబాలు బాగుపడినాయి ఈరోజు. దాంతోపాటు మళ్ళీ టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నారు. మళ్ళీ కొన్ని వేల టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నారు. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా? కనీసం ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? సిగ్గుపడాలి వైసీపీ వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వాలి. మీరు నారా లోకేష్ 16,000 టీచర్ పోస్టులు ఇచ్చాడు, మళ్ళీ టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నారు, కొన్ని వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. మీరు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. బుద్ధి ఉండాలి కదా. మీరు నారా లోకేష్ని ఆయన మీద ఆరోపణ చేయడం. సో నిజంగా ఏదైనా అవకతవకలు జరిగి అన్యాయం జరిగితే ఓకే, ఫైట్ చేయండి, కోర్టులో కేసు వేసుకోవచ్చు కదా. కోర్టులో కేసు వేయరు. ఎందుకు వేయరు? ఆల్రెడీ ఉద్యోగాలని డిఎస్సీ పోస్టులు ఆపడానికి 200 పైగా కేసులు వేసారు. ఈ 200 పైగా కేసులు వేస్తే ఇవన్నీ ఫేక్ కేసులు, దీంట్లో ఒకటి కూడా జెన్యూ లేదని చెప్పేసి కోర్టు ఈ వైసీపీ పోలీసులు కేసులు మొత్తం కొట్టేసింది. సో మళ్ళీ కోర్టుకి వెళ్ళి వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక ఈరోజు రోడ్ల మీదకి ఎక్కి నానా యాగి చేస్తున్నారు. మీ రాజకీయం కోసం ఇలాంటి చెత్త ఆరోపణలు చేస్తున్నారా? వీళ్ళ భయం ఏం లేదు. జగన్ రెడ్డికి, వైసీపీ వాళ్ళకి వచ్చిన భయం ఏంటంటే 16,000 మందికి నారా లోకేష్ ఉద్యోగులు ఇచ్చాడు. సో నారా లోకేష్ చాలా మంచి పేరు వచ్చేసింది. సో తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారు. జగన్ రెడ్డి టైంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు వేశాడు. కానీ నారా లోకేష్ కుటుంబ ప్రభుత్వం ఎంతమంది పల్లెలు ఉంటే అంతమందికి, 4 ఉన్నా, 5 6 ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే డబ్బులు వేస్తున్నారు. సో దీంతో ప్రభుత్వానికి నారా లోకేష్ చాలా మంచి పేరు వస్తుంది. దాంతోపాటుగా మధ్యాహ్న భోజనాన్ని చాలా పర్ఫెక్ట్గా, చాలా నాణ్యంగా పెడుతున్నారు. దీంతో నారా లోకేష్ చాలా మంచి పేరు వస్తుంది. ఇంకా ఏం చేస్తున్నారు? విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తూ, వైసీపీలు నాశనం చేసిన విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ ఆయన ఒకప్పుడు పిల్లలకి ఇచ్చే బుక్స్ మీద, బ్యాగుల మీద, బెల్టుల మీద, ప్రతి వాళ్ళకి ఇచ్చే కోడిగుడ్డుల మీద, ప్రతి వస్తువు మీద జగన్ రెడ్డి బొమ్మ, జగన్ రెడ్డి పేరు. ఇదేమో వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఏమైనా వస్తున్నారా? ఈరోజు నారా లోకేష్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎక్కడా కూడా ప్రభుత్వ వీళ్ళు టీడీపీ పార్టీ నాయకులు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ బొమ్మలు కానీ లేకుండా ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కాబట్టి ఓ పక్క 16,000 మందికి ఉద్యోగులు ఇచ్చారు, తల్లికి వందన పేరుతో ఎంతమంది పిల్లలు అంతమందికి డబ్బులు వేస్తున్నారు. ఎక్కడా కూడా టీడీపీ వాళ్ళ పేర్లు కానీ కూటమి నాయకుల పేర్లు ఎక్కడా లేకుండా చాలా పర్ఫెక్ట్గా పిల్లలకి అన్ని వస్తువుల్ని, పుస్తకాలని పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో దీని అంతటితో నారా లోకేష్ చాలా మంచి పేరు వస్తుంది. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీ వాళ్ళు కూడా నారా లోకేష్ నాయకత్వాన్ని, నారా లోకేష్ చేసే పనుల్ని మెచ్చుకుంటున్నారు. సో నారా లోకేష్ అనే వ్యక్తి భవిష్యత్తులో రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నారు.
సో ఆయన్ని ఎదుర్కోవాలంటే మనం ఆయన మీద ఏదో ఒక చెడ్డ ఆరోపణలు చేయాలి, నీచమైన ఆరోపణలు చేయాలి. లేకపోతే నారా లోకేష్ని ఎదుర్కోలేము, నారా లోకేష్ని ఎదుర్కొని రాజకీయాలు చేయలేము అని చెప్పి జగన్ రెడ్డి భయపడిపోతూ ఈరోజు ఇలాంటి అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడైనా చూసారా, ఒకప్పుడు చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు న్యూస్ పేపర్ ఫస్ట్ పేజీలో వాళ్ళు ర్యాంకులు వేసుకునేవాళ్ళు. కానీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లల వాళ్ళ ర్యాంకులు, వాళ్ళకి ఇచ్చిన మార్కులతోటి ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లల పేర్లు న్యూస్ పేపర్లు వేయటం చరిత్రలో ఎప్పుడు చూసారా? నారా లోకేష్ చేసి చూపించాడు. అది ఎడ్యుకేషన్లో అన్ని రిఫార్మ్ తీసుకొస్తున్నాడు, అన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాడు, అంత మంచి పేరు చేస్తున్నాడు. విద్యా వ్యవస్థకి ఒక గొప్ప మంచి పేరు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్స్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని లక్షల మంది ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. అది నారా లోకేష్ ట్రాక్ రికార్డు. ఇదన్నిటి చూసి భయపడిపోతున్నాడు. ఇవన్నిటి చూసి భయపడిపోతూ జగన్ రెడ్డి ఇంకా నారా లోకేష్ అనే వ్యక్తిని ఎదుర్కోలేక ఈరోజు అసత్యమైన చెత్త ఆరోపణ చేస్తున్నారు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేని వీళ్ళు ఈరోజు కొన్ని వేల టీచర్ పోస్టులు ఇచ్చిన నారా లోకేష్ని అలగేం చేస్తున్నారు. అదే నిజంగా జరిగితే మీరు నిరూపించండి. మాట చెప్పడం ఏంది, ఏదని చెప్తారు. ఆ రోజు కనుక మీ బాబాయ్ మీరు చంపుకొని చంద్రబాబు చంపాడని చెప్పి ఆయన చేతులు కత్తి పెట్టారు కదా, ఇది కూడా అలాంటిది అనమాట. వాళ్ళు చేయని పనులని వాళ్ళు చేశారన్నట్టుగా ఏదో అసత్య ఆరోపణలు చేయడం కొంతమంది నమ్ముతారు కదని మీ పిచ్చి రాజకీయాలు ఎన్నాళ్ళు నమ్ముతారు మీ నీచ రాజకీయాలు. కొంచెం మారండి, కొంచెం ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయండి. జగన్ రెడ్డి మీరైనా మీ వైసీపీ వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయండి. ఎన్నాళ్ళు శవ రాజకీయాలు, అసత్యమైన ఆరోపణలు చేయడం, చెత్త రాజకీయాలు ఇవేనా? కొంచెం జెన్యూన్ రాజకీయాలు చేయండి, కొంచెం మారండి, ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయండి. మేము అధికారంలోకి వస్తే చంపేస్తాం, నరికేస్తాం, ఉద్యోగులు పీకేస్తాము, కూల్చేస్తాము, ఇంతేనా? అంటే మీ నోటి నుంచి ఒక్కనైతే మంచి మాట రాదా? అంటే మేము వస్తే ఎవరైనా ఏం చేస్తారు? మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఉపయోగపడతాయి, మంచి పనులు చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఈ కాదు అది చేసేది. అని చేయకుండా సరే చంపేస్తాం, నరికేస్తాము, ఉద్యోగులు పీకేస్తాము, ఇది వీళ్ళు చేసేది. ఇలాంటి వ్యక్తులను కూడా అభిమానిస్తున్నారా? కొంచెం రోజుకి దిగజారిపోమాకండి జగన్ రెడ్డి, కొంచెం జెన్యూన్ రాజకీయాలు చేయండి. జై హింద్.